Hey guys, welcome back to the channel. This is Bhairav. So it's day 2 or 3. Sorry, I'm not sure about it. Still, ఇప్పుడు లేసాము ఫ్రెష్ అయ్యాము. టైం ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. 4 days అందరం ఫ్రెష్ అయ్యారు. ఫ్రమ్ నౌ చిత్తూరు టు తిరుపతి. We're going. నైస్ చేయి మరి సాయి బ్రో బాయ్ లేకపోతే ఎవరైనా వస్తారేమో నువ్వు కదా ఇచ్చేసి పోయారు ఫస్ట్ ఇక్కడ అమలు చేశారు కాబట్టి అక్కడ దాని ముందు సాయి కూడా వేరే అమ్మాయికి ఇచ్చేసి అలాగే డబ్బులు ఖర్చు అయిపోతాయి అని చెప్పి బ్యాగ్ లో డబ్బులు పెట్టి ఇచ్చాడు 10,000 ఇస్తారా కాస్ట్లీ వాషింగ్ 33 లేదు 34 లాక్డౌన్ నుంచి 28 అని చెప్తున్నారు. బాబాయ్ అక్కడ ఇదింగో తీసుకురా గీత బస్ ని కప్పు చెప్పేసి వెళ్ళిపోతాడు. గీతు గీతు ఒకసారి ఇది పట్టుకోరా, నేను చెక్ చేస్తాను. అయిపోయిందా? మా బ్యాగే వెతికి ఏమైనా ఉంటే ఏమైనా చాలా ఏజ్డా ఏమైనా ఉంటుందా దానికి ఏమైనా ఉంటుందా? అదంతా సరే కానీ అన్ని బ్యాగులు నా బ్యాగే చూసిందండి. ట్రైనింగ్ ఇస్తారు కదక్క. సరే కానీ జిప్ కూడా ఓపెన్ చేస్తారు కదా, జిప్ ఓపెన్ చేస్తారు కదా బ్యాగ్. బెడ్ షీట్స్ ఉన్నాయి అందులో, ఇంకేం లేవు. చెప్పు సాయి మా చెప్పు చెప్పు ఇప్పుడు 3 జల్దీ మాత్రం వాష్రూమ్ అదే తెలుసు. ఇప్పుడు అదే అంటావని అది తెలిసిన దానికి ఎక్కడ ఉందో తెలియదు. ఆడుకునేదన్న దృష్టి దానికి
ఆకలేస్తుంది. బీపీ టాబ్లెట్ రైట్ వేసుకోలేదు. అవునా? అందుకే పని చేస్తుంది. ఎందుకే? మంకీ మన్మధుడు చూడరా గిట్లని పిల్లరా. మంకీ సాయి ఎందుకు సాయి పరిగెత్తుకోవడం నిజంగా నేను చూసుకోలే దిగుతుంది ముందు అది భయపడాను. నువ్వేదో ఇస్తున్నావు అనుకుంది అందుకే వచ్చింది అది. సమస్య ఇస్తారా మనుషులకే లేవంట. అయితే ఇందాక నీకు ఇస్తానంటే తీసుకోలేదు సాయి. శుభ్రంగా నీకు ఇచ్చింది దానికి వేస్తే అయిపోయేది కదా. ఆల్రెడీ వేసారు దానికి చాలా వేసారు. అత్త చెప్పండి. మంకీ పిలు సాయి. వచ్చింది 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 వచ్చింది. తప్పుకో సాయి, సాయి తప్పుకో సాయి. పిలవగానే వచ్చింది. అరే తీసుకెళ్ళిపోయింది. దాని ఫ్రెండ్కి గైస్ ఎస్ మేము చిత్తూరు నుంచి ఇంకా తిరుపతి వచ్చేసాము. ఇప్పుడే దిగాము తిరుపతి స్టేషన్లో. ఐ కుడెంట్ షూట్ ఇన్ ద ట్రైన్ బికాస్ వీ వర్ హ్యావింగ్ ఫన్ అండ్ తీయాలి అన్న థాట్ రాలేదు. వీ వర్ లాస్ట్ ఇన్ దట్ మూమెంట్. సో తిరుపతి రైల్వే స్టేషన్. చెప్పు గైస్, దేనికి వెయిటింగ్ అని అప్పుడు తెలియదు. పెట్టుకుని వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అదే తెలియదు. ఎక్కడికి వచ్చావురా? వెహికల్ కోసం వెయిట్. కొండపైకి వెళ్ళడానికి వెహికల్ కోసం వెయిటింగ్. పారిపోతుంది అత్త, పారిపోతుంది. అందుకే తీయాలి. మేము తీస్తాం. ఆధార్ కార్డు Guys, we are going, guys. మా అంకుల్ బెగ్గర్ కాదే అంట. తీయలేదు, ఆ టెన్షన్లో అవ్వలేదు. రైస్ చెక్
చెకింగ్ అయింది గైస్. ఎస్ పాపా, ఎస్ బ్యాగ్స్ అన్నీ దింపి మొత్తం స్కాన్ చేసుకొని ఎలక్ట్రిక్ ఐటమ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే అన్నీ తీసేసి ఏం చేశారు గైస్. మేము కొండెక్కుతున్నాం గైస్. దగ్గర మాధవనే ఉన్నారు. నీ దగ్గరికి వచ్చాలా? ఓకే, నేను అలా వెళ్ళిపోతున్నాం అనుకున్నా, భయం వేసి. అరే లగేజ్ దించుతున్నారు, వెళ్తే పోతాడు. మరి మా దానికి ఎవరు? మా అమ్మని ఇంట్రడ్యూస్ చేయవా? చేశాను. ఎప్పుడు? ఇప్పుడు రా, ఎప్పుడు రా? కాలిపోయింది. ఏంటి నమ్మకం చూపిస్తాను, తెలుసుకోవాలి అందరూ. వచ్చేసింది అనుకుంటా. గైస్ అక్కడ దిగాము. సో ఇక్కడ సాంబార్ రైస్ బాగుంటుందంట. తిందాము అంటున్నారు. చాలా బాగుంటుందంట. చాలా హైప్ ఇచ్చారు. చూద్దాం ఎంత వద్ది హైప్. రూమ్స్ కోసం లైన్లో ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఉన్నారు. మరి మనకి ఎలా క్యూలో ఉండక్కర్లేదా? చాలా పెద్ద క్యూ. రూమ్స్ కోసం. ఓకే, అందుకే ఇప్పటికిప్పుడు వస్తే కష్టం అంటే రూమ్స్ దొరకదు. ఆ లైన్లో నుంచోవాలా?
సాంబార్ నీకు లైనా అవునా పెద్ద లైనే ఉన్నట్టుంది. చాలా ఎక్కువ మంది చిన్న బౌల్ వేస్తున్నారు మరి ఎలా సరిపోదు. వాళ్ళ మమ్మీ తెచ్చి సాయాలి మమ్మీ. ఓకే ఓకే. నాకు 2 కావాలి. నాకు 2 కావాలండి. దానికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ మొత్తం చేస్తున్నారు. విత్ 2 తీసుకోరా. ఎన్ని కావాలండి? అంటే అది ఒకటే తీసుకో, అందరికి కావాలి కదా. తిను, వేడిగా ఉందా? ఎన్నున్నాయి ఇలాంటి నిఖిల్? 7, 8 భోజనాలు కాకుండా గీతు, గీతు ఎక్కడికి? ఎక్కడికి రాను వాళ్ళు వెళ్ళేది? ನಿಮ್ಮ ಬುದ್ಧಿ ಸಾಯ್ದು ಹಾಳಮ್ಮದೆ ಒಂದೇದು 4, 5, 6, 7 కళ్యాణి శ్రావణి పిల్లలిద్దరు అనిలు నన్నురావు గారు రేపా? అదే సత్తుకున్నా అంటే మన కాజా మీద లిక్విడ్ తక్కువ ఉంటుంది. ఇక్కడే అనుకుంటా. ఇక్కడే
ఈ లోపు దర్శనమా టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. దర్శనమా టైం ఎంత టైం అయింది? ఎంత 1. అమ్మ 1 అవర్ ఉందా? అదే నేను దాని గురించి 2కా అంత త్వరగా వచ్చిందండి. త్వరగా మరి వాళ్ళు టైం చూసేస్తారు మనకి. 1 అవర్ టైం ఉంది. ఎప్పుడు స్నానం చేయాలి? 1 అవర్ టైం ఉంది. సరే పా. చెప్పు. మీకు రేపు దర్శనం టికెట్స్ రేపా? అదేంటి? మాకు ఇవాళ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వచ్చినాయి. అవును దీనా. సరే పదండి రూమ్కి వెళ్దాం ఇంకా ఫాస్ట్. పెద్దమ్మా సాయి లైట్స్ రావట్లా. అయిపోయింది. లోపల ఓకే 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 అయిపోయింది. రెడీ అయిపోతున్నాం. అందరూ చేయాలి, నేనే కాదు. అయిపోయింది, రెడీ అయిపోతున్నాం. సో మేము ఇక్కడ తిరుపతి రూమ్స్కి వచ్చేసాము. తిరుపతిలోనే ఉన్నాము, సారీ తిరుమల రూమ్స్. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. సో సో మేము మొత్తం 24 మెంబర్స్ ఉన్నాము. బట్ దర్శనం ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు వచ్చిందనమాట. సో ప్రెసెంట్ నాది, మమ్మీది, డాడీది, నాన్నమ్మది అండ్ సాయిబ్రోది వాళ్ళ మమ్మీది అండ్ ఇంకెవరు అండ్ ఇంకో 2-3 మాత్రమే వచ్చింది ఈరోజు దర్శనం. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ జస్ట్ మనం పక్కకి వస్తే డాడీని కూడా తీస్తా. ఇది వియప్పులకి ఇస్తారు రూమ్స్. ఇప్పుడు ఏమన్నా మీకు ఎవరు ఇచ్చారు రూమ్, ఇది వేరే వాళ్ళకి ఎవరైంది అది ఇది అంటున్నారు. ఎందుకని బెస్ట్ బ్యాగ్ లగేజ్ కూడా తీసుకోండి. వెళ్ళేసొద్దాం అమ్మా. హలో సో గైస్ అందరం రెడీ అయిపోయాము. సో దర్శనానికి మొబైల్ ఎవరు లేదు కాబట్టి ఇక్కడ రూమ్ దగ్గర వదిలేసి మేము వెళ్తున్నాము. సో వచ్చిన తర్వాత షేర్ హౌ ద దర్శనం వాస్. సో థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ మాకు దర్శనమే ఆల్మోస్ట్ 8 hours పట్టేసింది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఐ కుడెంట్ షూట్ అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చాము. సో ఐ డెంట్ షూట్ ఎనీథింగ్. అండ్ ఇంకా దర్శనానికి వస్తే ఓ మై గాడ్ ఎంత బాగా అయిందో దర్శనం. అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. నాది ఫస్ట్ టైం విజిట్ కాబట్టి తిరుపతికి. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ మచ్ మెమరబుల్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.